ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రభు యొక్క కృపను బట్టి మరొక నూతన దినములో మీతో కూడా మాట్లాడడానికి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి యేసుక్రీస్తు నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన అత్యధికమైన కృపను బట్టి ఆయన నామానికే మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాం. ప్రతిదినము ఇక బ్లెస్సింగ్ బ్రెడ్ మీరు చూస్తూ దీవించబడాలి, దేవుని యొక్క స్వరాన్ని వినాలి, ఆయన మార్గాల్లో నడవాలి, మీ జీవితాలు మీ కుటుంబాలు కట్టబడాలని ఆశతో ఇక ప్రోగ్రామ్స్ని ఇక సందేశాలని అందిస్తూ ఉన్నాం. మీరందరూ తద్వారా బలపరచబడాలని మా యొక్క ఆశ. మీరందరూ ఆ విధంగా బలపరచబడాలని మేము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మీరందరూ వాక్యాన్ని వినడానికి సిద్ధంగానే ఉన్నారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. నా తండ్రి, నా రక్షకుడా, మా ప్రభువా, మా యొక్క దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలయ్యా. మరొక దినము ప్రభువా దేవా, నీ యొక్క ప్రజలతో మాట్లాడడానికి అల్పులను అయోగ్యులను నన్ను మీరు ప్రేమించి ఇచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు. నీ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే వారు బ్రతుకుతారు, మీరు మాట్లాడితే వారు జీవిస్తారు. ప్రియ రక్షకుడా, ప్రియ యేసయ్య, మీరు వారి యొక్క జీవితాలను రూపాంతరపరిచి ప్రభావితం చేసి వారి జీవితాల్లో మీరు మేలు చేయవలసిందిగా, వారి యొక్క ప్రతి పరిస్థితి ప్రతి సమస్య అని ఎరిగిన వాడు కాబట్టి ప్రభు, మీరే వారికి జీవితాల్లో కృపను చూపాల్సిందిగా వారితో మీరు మాట్లాడి బలపరచవలసిందిగా యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క కృపను బట్టి ఈ యొక్క దినం కూడా దేవుని యొక్క సందేశాన్ని వినడానికి దేవుడు మనకి చక్కని తరుణాన్ని అనుగ్రహించాడు. చాలాసార్లు చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆయన సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలా, విశ్వాసం ఉంచకూడదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. నీవు కూడా అటువంటి కలవరములో, అనుమానములో తోమా వలె ఆయన తిరిగి లేచాడు అనే సత్యాన్ని తోమా నమ్మలేదట మొదట. నీవు కూడా కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు దేవుడని, రక్షకుడని, ఆయనను ప్రేమిస్తున్నవాడని, ఆయన నీ కొరకు ప్రాణము పెట్టాడని, నీ స్థానంలోనే మరణించాడని, నీ కొరకే మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళును విరచి తిరిగి లేచాడని, పరలోకానికి ఆరోహణమయ్యాడని, తిరిగి గొప్ప మహిమతో తిరిగి రాబోతున్నాడని నీవు నమ్మిక ఉంచుతున్నావా? అటువంటి విశ్వాసం నీకుందా? చాలామంది దేవుని నమ్ముకున్న వారిలో కూడా ఏళ్ళు గడుస్తున్న చాలా సంవత్సరాలు, వారు భక్తిలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క కలవరంలో, ఈ యొక్క జంజాటంలో, ఈ యొక్క అనుమానంలో ఇంకా ఉంటూ ఉంటారు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ఎరగండి, నన్ను తెలుసుకోండి, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి అని చెప్పి ఆ రక్షకుడు, ఆ ప్రభువే మీతో స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళు మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడతారు? ఏలియా అన్నట్లుగా యెహోవాయే మీ దేవుడా, ఆయన్ని అనుసరించండి, బయలు మీ దేవుడా, వాటిని అనుసరించండి అని ఏలియా చెప్పినట్లుగా ఈ దినమున దేవుడు కూడా మీతో సెలవిస్తూ ఉన్నాడు. ఓరకుండుడి, నేనే దేవుడు అని తెలుసుకునుడి, నేను మహోన్నత నగుదును, భూమి మీద అన్ని జనుల యందును మహోన్నత నగుదునని ఆయన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమాత్రం కూడా అనుమానంతో ఉండకండి, ఏమాత్రం కూడా మీరు కలవరంతో ఉండకండి. ఆయన్ని నమ్ముకున్న వారు ధన్యులు, ఆయన ఎరిగిన వారు నిజంగా ధన్యులు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనంలో, విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు. విశ్వసించే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడట. నిత్య జీవం, అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవం ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఎంతకాలము ఆయన లేకుండా, ఆయనకు వెలుపల ఆయనకు బయట తూతూ మంత్రంగా రెండు పడవల మీద కాళ్ళు వేస్తూ ఎంతకాలం నువ్వు జీవిస్తావు? ఆయనే దేవుడని నీవు ఎరిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా,
నా పాపాన్ని మన్నించయ్యా, క్షమించయ్యా, అయ్యా నీవే దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా, నీవు ఒక్కడివే దేవుడు అని నమ్ముతున్నానయ్యా అని చెప్పి నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ జీవితంలో జీవాన్ని ప్రవహించడం నువ్వు చూస్తావు. అన్ని విషయాల్లో కూడా జీవం ప్రవహిస్తుంది. అన్ని విషయాల్లో కూడా శాంతి, సమాధానం, దేవుని యొక్క అదృశ్య హస్తము నీ జీవితంలో అద్భుతంగా నువ్వు చూడగలవు. ఆయన జీవము నీకు వద్దా? ఆయన ఇచ్చే నిత్య జీవము నీవు కోరుకోవా? లోకము ఇచ్చేటువంటి జీవము తాత్కాలికమైంది. ఆయన ఇచ్చే జీవము, ఆయన చేసే కార్యము నిత్యము నిలుస్తుంది. ఆయన సంకల్పాలు నీ పట్ల తరతరములు ఉండేవి. ఈ సంగతి నువ్వు గుర్తెరగాలి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ స్నేహితుడా, డియర్ ఫ్రెండ్. ఈ యొక్క సంగతి నువ్వు గుర్తెరగాలి. ఎంతో కాలం నుంచి యేసుప్రభువును నమ్ముకున్న వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉన్నావు. ఆయనే దేవుడని నువ్వు నమ్మినప్పుడు అన్ని విషయాల్లో కూడా ఆయన యొక్క స్పర్శ, ఆయన యొక్క కార్యం, ఆయన యొక్క జీవం నీ జీవితంలో నువ్వు చూడగలవు. విశ్వసించు ప్రతి వాడును, పురుషుడని, స్త్రీ అని, పేదవాడని, ఉన్నవాడని, లేనివాడని, ఆ జాతి వాడని, ఈ జాతి వాడని, నువ్వు ఏ వ్యక్తివైనా సరే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు ఆయన యొక్క లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ యాగము నీ కొరకే, ఆయన నీ కొరకే మరణించాడు. నువ్వు విశ్వసించు. సింపుల్ ఫెయిత్. ఒక చిన్న పిల్లలు ఎలాగైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మకం పెట్టుకుంటారో వారి యొక్క తల్లిదండ్రుల మీద, కొన్ని పరిస్థితుల్లో వారు ఎంతో చాలా సింపుల్ ఫెయిత్ని చూపిస్తారు చిన్నపిల్లలు. అలాగే నీవు కూడా ఫెయిత్ని నువ్వు కనపరిచినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఫ్లావియస్ జోసెఫస్ అని చెప్పి యూదుల చరిత్రకారుడు, నువ్వు యేసు క్రీస్తు ప్రభు అని, దేవుడని నువ్వు ఒప్పుకోవడానికి ఒక అద్భుతమైన రుజువు మీ ముందు పెడతా ఉన్నాను. ఫ్లావియస్ జోసెఫస్ అనే ఒక యూదుల చరిత్రకారుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, చరిత్రలో ఉన్నాడని తన పుస్తకంలో రాశాడు. ఎంతో స్పష్టంగా రాశాడు. యూదుల్లో ప్రధానమైన వ్యక్తులు ఆయన్ను సిలువకు అప్పగించారని, పొంతు పిలాతు, పాంటియస్ పైలట్ ఆయన్ను సిలువకు అప్పగించాడని, ఆయన సిలువ మ్రాను మీద చనిపోయాడని, మరణించాడని, ఈ సంగతులన్నీ కూడా యూదుల చరిత్రకారుడు స్పష్టంగా రాశాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణించి మరలా తిరిగి లేచాడని, ఆయన శిష్యులు, ఆయన ప్రజలు ఆయన యందు ఎంతో నమ్మకం ఉంచారని యూదులకు సంబంధించిన పుస్తకాన్ని రాసిన ఆ యొక్క వ్యక్తి తెలుపుతూ వచ్చాడు. యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూయిష్ అనే 18వ పుస్తకంలో 3rd చాప్టర్లో ఈ యొక్క విషయాలన్నీ రాస్తూ వచ్చాడు. చరిత్ర తెలియపరుస్తుంది ఆయన దేవుడని, లాజికల్గా మనకు అర్థమవుతుంది ఆయన దేవుడని, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆయన దేవుడని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన దేవుడని విశ్వాసముచ్చు. నీలో నిత్య జీవం ప్రవహించడం నువ్వు చూస్తావు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన నమ్ము. అదేవిధంగా ఆయన నమ్మి ఆయన మార్గంలో ఆల్రెడీ ముందుకు సాగుతున్న వారు చాలామంది ఉంటారు. ఒకవేళ నీవు ఆయన్ని నమ్మి విశ్వాసంలో ముందుకు సాగుతున్న వ్యక్తిగా, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘములో ముందుకు సాగుతూ ఉన్న వ్యక్తివైతే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట్లో నువ్వు ఎలాగైతే ఆయన దేవుడని ఎలాగైతే ఎంత దృఢంగా నమ్మావో, ఇప్పుడు కూడా అంతే దృఢంగా ఆయనే దేవుడని విశ్వాసం ఉంచు. నీ పోరాటాల్లో, నీ పరిస్థితుల్లో, నీ ఉపద్రవాల్లో, నీ శ్రమల్లో, నీ యొక్క కన్నీరు పరిస్థితుల్లో, నీ దుఃఖ బాధ వేదనలో కూడా స్టిల్ బిలీవ్ దట్ ఈజ్ ద ట్రూ గాడ్. ఆయనే దేవుడని విశ్వాసం ఉంచు. ఆయనే కార్యం చేయగలడని నమ్మిక ఉంచు. అలా నమ్మిక ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు నీకు జీవితంలో దేవుడు తప్పనిసరిగా జీవాన్ని ప్రవహింపజేస్తాడు. విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడట. నీ అనారోగ్యంలో ఒకవేళ నీ యొక్క రోగముతో నువ్వు బాధపడుతున్నావేమో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీ రోగాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. నీ వేదనలో, నీ యొక్క భవిష్యత్తు అంధకారమయంగా ఉన్నప్పుడు, నాకు ఉద్యోగం లేదండి అని చెప్పి ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో, దేవా ఒక ఉద్యోగం కూడా నాకు లేదే, నా జీవితం ఏంటో ఎలా ఉందని చెప్పి ఒకవేళ బాధపడుతున్నావేమో, నమ్ము.
ఆయన గొప్ప దేవుడు. నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన చేయగలిగిన వాడు. పరిచర్లో కావచ్చు, పోరాటాల్లో కావచ్చు, సేవలో కావచ్చు, నమ్ము, తప్పనిసరిగా దేవుడు నీకు జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు, జీవాన్ని ప్రవహింపజేస్తాడు. ఒకవేళ వ్యాపారంలో నీ యొక్క జీవితంలో నష్టపోయేవేమో, సమృద్ధి లేదేమో నీ యొక్క జీవితంలో, చింత వేదన నీ యొక్క జీవితాన్ని అలుముకుంటూ వస్తుందేమో, ఏ పని చేసినా సక్సెస్ రావట్లేదేమో, ఆయన నమ్ము, ఆయన విశ్వసించు, ఆయన్ని దేవుడని మరొకసారి ఒప్పుకొని ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన సమయం కొరకు వేచి ఉండి తప్పనిసరిగా నీకు జీవితంలో కృప చూపిస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానం లేక, కలహాలతో, గొడవలతో, నెమ్మది లేక, పీస్ లేక, అటువంటి పరిస్థితుల్లో, తుఫాను లాంటి పరిస్థితుల్లో, అల్లకల్లోలమైన పరిస్థితులు, ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు, అలలు నీ మీదకి ఎగసిపడుతున్న పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావేమో, మీరు కూడా చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పటికీ ఆయనే దేవుడని విశ్వాసం ఉంచండి. మీ కలవరాల్లో, మీ కష్టాలలో, మీ కన్నీళ్ళలో, మీ కడగండ్లలో స్టిల్ బిలీవ్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంకా మీ యొక్క పరిస్థితుల్లో ఆయనే దేవుడని, ఆయనే మా జీవితాల్లో కార్యము చేయగలని విశ్వాసం ఉంచండి. మనుషుల దగ్గరికి వెళ్ళకండి, మొదట దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళండి. అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నాలో ఉన్న అపనమ్మికను క్షమించయ్యా అని చెప్పి మొదట ఆయన సన్నిధిలో ఆయనకు మీరు ప్రార్థన చేయండి. తర్వాత మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయవలసిన వారమే ఉన్నాం. బైబిల్ ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకం కాదు. మొదట మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేసి, మొదట మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని తర్వాత మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేసుకోవచ్చు. బైబిల్ ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకం కాదు, దేవుడు ఎప్పుడు దానికి వ్యతిరేకం కాదు. అయితే దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషులను, ఇక లోక పరిస్థితులను, లేకపోతే ఇక లోకంలోని శక్తులను, ఆచారాలను ఆధారం చేసుకుంటున్నామేమో. కీర్తన 46వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడతా ఉంది. ఓరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకునుడి. అన్యజనుల్లో నేను మహోన్నతునగుదును, భూమి మీద నేను మహోన్నతునగుదును. ఓరకుండండి, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఓరకుండండి, నేనే దేవుడని తెలుసుకోండి. అన్య జనుల్లో నేను మహోన్నతునగుతాను, భూమి మీద నేను మహోన్నతునగుతానని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కలవరాలతో ఉన్నావా? విశ్వాసము సన్నగిల్లిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? నమ్మిక కోల్పోయిన పరిస్థితుల్లోనికి దిగజారిపోయి ఉన్నావా? ఇక నా జీవితంలో నమ్మకం లేదండి అనే పరిస్థితుల్లోనికి వచ్చేసావా? నాకు ఏమాత్రం కూడా విశ్వాసం లేదండి అనే పరిస్థితిలోకి వచ్చేసావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బాధపడకు, విచారపడకు, అధైర్యపడకు, దిగులు పడకు అన్నాడు యెహోషువతో. దేవుడు అంటున్నాడు, యెహోషువ, దిగులు పడకు, జడికు, నేను మోషేకు తోడైనట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాను. ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి దిగులు పడుతున్నావా, జడుస్తున్నావా? ఆయన శక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన బలాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన నామం ముందు విశ్వాసం ఉంచు. ఒకసారి అటు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటు దోణిలో, పడవలో ప్రయాణం చేస్తూ, సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయన యేసుప్రభువారు నిద్రపోతూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో పరిచర్య చేసిన తర్వాత అలసట వస్తుంది కాబట్టి, ఆయన దేవుడే కానీ మనిషిగా ఇక లోకాన్ని దిగి వచ్చాడు కాబట్టి అలసట ఉంటుంది కాబట్టి నిద్రపోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయనే వీరి విశ్వాసాన్ని బలపరచడానికి, ఆయన గొప్పతనాన్ని తెలియపరచడానికి ఆ తుఫాన్ను అనుమతించాడు. తుఫాను చేత అలలు నావను కొడతా ఉన్నప్పుడు ఆ నావలో ఒకట నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయట. ఈ సంగతులన్నీ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడతా ఉంది. తుఫాను లేచింది, దోణి అలల చేత కప్పబడింది. దోణిను అలలు కొట్టడం మాత్రమే కాదు, దోణిలోనికి అలలు వచ్చేసాయి, నీరు వచ్చేసింది. అలల చేత, నీరు చేత దోణి కప్పబడిందట. అటువంటి పరిస్థితుల్లో అది ఎంత భయంకరమైన పరిస్థితి మీరు ఆలోచించండి. సముద్రం మధ్యలో అసలు గలిలయ సముద్రము ఆ తుఫాన్లకి, భయంకరమైన ఆ యొక్క గాలులకి, ఎగిసిపడే అలలకి నిర్వచనము గలిలయ సముద్రం. అప్పుడు గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుప్రభువారు ఒక ప్రక్కన నిద్రపోతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని వింటూ ఉంటాం, కానీ మీరు అర్థం చేసుకోండి. సాధారణంగా ఒక సముద్రం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒక అల ఒకేసారి
చాలా తీవ్రంగా వచ్చినప్పుడు అక్కడ ఆడుకుంటూ ఉన్నా, లేకపోతే మన పిల్లలు కానీ మనం కానీ, లేకపోతే కూర్చున్నా, లేకపోతే నిలబడినా, ఆ అలలు ఒకేసారి మీదకు వచ్చేసినప్పుడు మనం భయపడిపోతాం, వెనక్కి పరిగెడతాం. వి విల్ రన్ అవే, వెనక్కి పరిగెడతాం. ఒకేసారి భయం వస్తుంది, ఒకేసారి అమ్మో ఏంటో ఒకేసారి ఎలా వచ్చేసిందా అలా అని చెప్పి మనం అనుకుంటాం. అలాంటిది శిష్యుల పరిస్థితి మీరు ఆలోచించండి. ఆ యొక్క దోణి అలల చేత ఏం చేయబడిందంటే కప్పబడింది. అటువంటి భయంకరమైన తుఫాన్లో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారట. ఆయన వచ్చి ఏం చేశారట, గాలిని నీటిని నిమ్మలపరిచారట. తుఫాన్ ఆగిపోయింది, సముద్రపు అలలు పొంగు, ఆ గర్జన అంతా ఆగిపోయింది. యేసు ప్రభువారు ఒక్క మాట సెలవిచ్చారు అంతే. ఇలా లేచాడైనా, ఓరకుండుడి నేనే దేవునని తెలుసుకునుడి అన్నట్లుగా ఆయన అక్కడ లేచి ఒక్క మాటలాగా సెలవుగానే గాలి, నీరు, సముద్రం అని నిమ్మలమైపోయాయి. ఆయన ఒక్క మాట చెప్తే, నువ్వు విశ్వాసం ఉంచితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆయన ఒక్క మాట చెప్తే, ఒక్క చల్లని చూపు నీకు జీవితమును ఆయన చూస్తే, నీ జీవితం కూడా ఆ విధంగానే మార్చబడుతుంది. మన తప్పులు సరిచేసుకుంటూ, మనలో ఉన్న అవిశ్వాసాన్ని ఒప్పుకుంటూ, మనలో ఉన్న పాపాన్ని కడుక్కుంటూ, మనలో ఉన్న తప్పులు పొరపాట్లు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ, అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధలుడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందరని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా తన కృపను అనుగ్రహిస్తాడు. తప్పనిసరిగా దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగిస్తాడు. ఆయనే దేవుడిని తెలుసుకునే విధంగా నీ యొక్క జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఎప్పటికీ కూడా ఆయనే దేవుడిని నువ్వు ఎరుగు. దేవుడి యొక్క వాగ్దానం మీకు ఇస్తా ఉన్నాడు. ఇక దినమున యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. యేసుప్రభువారు అంటున్నారు, మీ హృదయమును కలవరపడనీయుకుడి. కలవరంతో నింపబడి ఉందా నీ యొక్క జీవితం? నీ కుటుంబం కలవరంతో నింపబడి ఉందా? ఆశలు నిరాశలై గొప్ప కూలిపోయిన పరిస్థితులు ఉన్నావా? మీ హృదయమును కలవరపడనీయుకుడి, నా యందు విశ్వాసం ఉంచండి. ఆయన వైపు చూద్దాం. ఆయన తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయకుడు, ఆపత్కాలంలో నమ్ముకున్న దగ్గర సహాయకుడు. ఆయన మీకు తప్పనిసరిగా కృప చూపిస్తాడు, ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. జీవాన్ని మీ జీవితంలో, నిర్జీవమైన మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ బ్రతుకుల్లో, నిర్జీవమైన మీ జీవితాల్లో జీవాన్ని ప్రవహింపజేసే, నిత్య జీవాన్ని ప్రవహింపజేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే. ప్రార్థిద్దామా? అడుగుదామా దేవుని? ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవునయ్యా, నిన్ను విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నీవు దేవుడివని మొట్టమొదటిగా మేము విశ్వసించాలి. రెండు తలంపుల మధ్య మేము తడబడకూడదు. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో రెండు తలంపుల మధ్య తడబడుతూ, ఇంకా లోకము ఒక ప్రక్క లోకం, మరొక ప్రక్క దేవుడు, ఒక ప్రక్క దేవతలు, మరొక ప్రక్క దేవుడు, ఒక ప్రక్క ఆచారాలు, మరొక ప్రక్క దేవుడు అన్నట్లుగా ఎవరైతే జీవిస్తున్నారో ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. యెహోవాయే మా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన నా యొక్క రక్షకుడే నా యేసుక్రీస్తే నా దేవుడని వారు ఎరగడానికి సహాయం చేయండి. నువ్వు మరణించావు, తిరిగి లేచావు, ప్రాణం పెట్టావని చరిత్ర చెప్తా ఉందని, నువ్వు నిజమైన దేవుడవని ఎరగడానికి కృప చూపండి. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ప్రభు నిన్ను నమ్మి ఎరిగి నీ మార్గంలో ఎవరైతే కొనసాగుతున్నారో, అనేక మార్లు నిన్ను నమ్మిన వారుగా, బిలీవర్స్గా, విశ్వాసులుగా ఉంటూ కూడా విశ్వాసం ఉంచలేని వారికి, కొన్నిసార్లు విశ్వాసంలో సన్నగిల్లిపోతున్న జీవితాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. వారిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారికున్న కలవర పరిస్థితుల్లో, వారికున్న పోరాట పరిస్థితుల్లో, వారికున్న కుటుంబ సమస్యల, వారికున్న ప్రభా నేను భయంకరమైన ఆయన కలవరాల్లో ప్రభా నేనే దేవుణ్ణని తెలుసుకుని, ఊరకుండుడి నేనే దేవుణ్ణని తెలుసుకున్నాడు అనే మాట వారి యొక్క జీవితాల్లో మీరు నెరవేర్చండి. వారి యొక్క హృదయాల్లో ప్రభా ఆయన యొక్క మాటలు ధ్వని వినబడే విధంగా మీరు చేయండి ప్రభా. వారి జీవితాలను మీరు బలపరచండి ప్రభా. జీవాన్ని ప్రవహింపచేయండి అయ్యా. నీ ఆత్మ కార్యాలు జరిగించుకుని తుఫాను లాంటి పరిస్థితుల్లో ప్రభా మీరు వారిని ఓదార్చి బలపరిచి పైకి లేవనెత్తి నీ జీవాన్ని ప్రియ తండ్రి, ప్రియ రక్షకుడు, ప్రియసే ప్రవహింపజేసి నీ ఆత్మ కార్యాన్ని దేవా తండ్రి మీరు జరిగించుకోవాల్సిన వేడుకుంటున్నాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారి జీవితంలో, వారి కుటుంబాల్లో రక్షకుడు యేసయ్యని అద్భుతమైన కార్యం జరిగించి, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన వాగ్దానం, నీ వాక్యము నీ ప్రజల జీవితాల్లో మీరు నెరవేర్చి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని, తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, పరిశుద్ధాత్ముడి నీ ఆత్మకార్యాలు జరిగించుకోమని యేసుక్రీస్తు నామంలో, ప్రశస్త పరిశుద్ధ పుణ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని, ఆదరించబడ్డారని, సరిచేయబడ్డారని ఆశపడుతూ ఉన్నాం. మీకు
ప్రార్థనా భారములు లేకపోతే మీ యొక్క సాక్ష్యములు మీరు మాకు తప్పనిసరిగా తెలియపరచండి. 8328420339 అనే నెంబర్కి మీరు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా, లేకపోతే కాల్ ద్వారా మీరు మాకు తెలియపరచవచ్చు. ప్రభు చేతమైతే మరలా రేపటి దినమున మరొక ఎపిసోడ్తో మనం కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.